మనం ఆశయం సీరియల్ని మనం 2 భాగాలుగా చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు 3వ భాగాన్ని చెప్పుకుందాం. ఇంతకుముందు గత ఎపిసోడ్స్లో చైతన్య, వారి అబ్బాయి విజయ్, వారి ధైర్య సాహసాలు, విజయ్ సైన్యంలో ఎంతటి ప్రతిభ కనపరిచాడు, వారికి ఎటువంటి పరీక్షలు పెట్టారు, వారు ఎంత గొప్పగా దాన్ని సాధించారు, ఛేదిస్తున్నారు అని 2వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ ఎపిసోడ్ 3వ భాగం ఈరోజు చెప్పుకుందాం. ఆశయం నవల సీరియల్, రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్. ఇప్పుడు 3వ భాగంలో వీరు చాలా ఎక్కువ మంది ఉండటం వల్ల వీళ్ళ హడావిడి చూసి కొంత జంకి పులి పెద్దగా గాండ్రిస్తోంది. దాని గాండ్రింపు కొన్ని కిలోమీటర్ల దాకా వినపడుతోంది. వీళ్ళలో ఎవరూ ధైర్యం కోల్పోలేదు. అవసరమైతే దాన్ని చంపడానికి కూడా వెనుకాడలేదు. కాల్పులు జరపడం వల్ల ఆ శబ్దానికి భయపడి పారిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గండం గడిచిందని సంతోషించారు. ప్రయాణం కొనసాగించారు. ఎట్టకేలకు కొన్ని గంటలకు వారిని కనిపెట్టారు. వారిలో కొంతమంది ఊబిలో ఉన్నారు. ఊబిలో బాగా ఇరుక్కుపోయి ఉన్నారు. వారిని బయటకు తీయడం చాలా కష్టమైంది. ఒక పక్క చీకటి పడుతోంది. ఏ పక్క నుంచి ఏదో జంతువు వచ్చి దాడి చేస్తుందో తెలియడం లేదు. ప్రాణాలు బిగపట్టుకొని ఎలాగోలా వారిని బయటకు తీసి అందరూ కలిసి మాట్లాడుకుంటూ అరుస్తూ త్వరగా నడిచి అర్ధరాత్రికి క్యాంపుకి చేరుకున్నారు. ఈ సంఘటన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అంత ఇబ్బంది పడ్డారు. చివరకు విజయ్ నాయకత్వంలో ముందుకెళ్ళి ధైర్యంగా అతి క్లిష్టమైన టార్గెట్ని ఛేదించారు. విజయం సాధించారు. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలు దక్కినందుకు, అంత క్లిష్టమైన టార్గెట్ని ఛేదించినందుకు అందరూ సంతోషించారు. విజయ్ అందరి అభినందనలు పొందాడు తెలివిగా ఈ టార్గెట్ని ఛేదించినందుకు. క్యాంపులో అందరూ విజయ్ని వేణోళ్ళ కొనియాడారు. ఎన్ని కష్టాలకు ఓర్చి సైనిక శిక్షణ పూర్తవుతుందని అందరూ ఒకచోట చేరి మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక మరపురాని రోజుగా గుర్తుపెట్టుకున్నారు. అందరికీ మేజర్ అభినందనలు తెలిపారు. అందరూ జాగ్రత్తగా తిరిగి వచ్చినందుకు. విజయ్ని ప్రత్యేకంగా అభినందించారు మేజర్. అందరూ అలసిపోయి నిద్రపోతున్నారు. అనుకోకుండా ఒక సైనికుడు అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎవరో చూసి పట్టుకున్నారు. ఏమిటి ఇలా చేశామని ఆరాధిస్తే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఒకరంటే ఒకరికి ఇష్టపడుతున్నాం, ఆమెకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, నేను సైన్యంలో ఉండడం వల్ల వాళ్ళు ఆమెకు వేరే అబ్బాయితో పెళ్ళి అమ్మాయికి ఇష్టం లేకుండా చేస్తున్నారు, దాన్ని ఆపడానికి నేను పెడుతున్నాను అంటూ బాధపడ్డాడు. ఈ హడావిడి చూసి మేజర్ అక్కడికి చేరుకొని విషయం అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు మేజర్ అతన్ని పక్కకు తీసుకువెళ్ళి, ఏమిటి నువ్వు చేసే పని? అన్ని బంధాలు తెంచుకొని దీనిలోకి రావాలి. మన ధ్యేయం దేశ రక్షణ, శత్రువులను చంపడం, శత్రు దేశాల మీద దాడి చేయటం. దాన్ని వదిలేసి నువ్వు ప్రేమ దోమ అంటూ నీ లక్ష్యాన్ని మర్చిపోయి సిల్లీగా ప్రేమ కోసం పారిపోతావా? ఆమె నిజంగా నేను ప్రేమిస్తే నీ కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరిని పెళ్లి చేసుకోదు. నీ శిక్షణ అయిపోగానే నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు మేజర్. అతనికి మేజర్ ధైర్యవచనాలు చెప్పి క్యాంపు లోపలికి పంపివేశాడు. ఎస్ సార్ అంటూ అతను రూమ్లోకి వెళ్ళిపోయాడు. తెల్లవారింది. ఎప్పటిలాగే 4:30కి అందరూ గ్రౌండ్లోకి వెళ్ళారు. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ముమ్మర సాధన చేస్తున్నారు. అలసిపోయేంతగా ఉంది వారి సాధన. అది చూస్తే అనిపిస్తుంది, అమ్మో మన సైనికులు జవాన్లు ఇంత శ్రమ పడతారా అని. ఇంత కష్టం దేనికోసం? వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం కాదు, లేక వారి భార్యాపిల్లల కోసమూ కాదు, మన కోసం, మనందరి కోసం, దేశం కోసం, మన దేశాన్ని శత్రువుల నుంచి కాపాడడానికి, మన భూభాగాలను శత్రు దేశాల వాళ్ళు ఆక్రమించకుండా ఉండడం కోసం. అందుకోసమే వారి సాధన, తపన, ఆదేశం, ఆక్రోశం, ఆవేశం. వారి అంతిమ లక్ష్యం శత్రు వినాశనం. అవసరమైతే ప్రాణాలు సైతం ఇస్తారు. దేనికి వెనుకాడరు, వెనుతిరగరు. విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటారు. విజయం పొందితే మన దేశం కాపాడబడుతుంది. వీరస్వర్గం పొందితే అప్పుడు కూడా వారు వీరులుగా, ధీరులుగా చరిత్రలో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప దేశభక్తులుగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది వారి పేరు. ఇది చాలా గొప్ప విషయం. దేశం కోసం ప్రాణాలు అర్పించడం వీరుని లక్షణం. భారతదేశం కర్మభూమి, యోగభూమి, వేదభూమి, తపోభూమి, పుణ్యభూమి, త్యాగభూమి. ఎందరో మహాయోధులు, మహావీరులు, స్వాతంత్ర సమరయోధులు మాతృభూమి కోసం ప్రాణాలను త్యజించారు.
ప్రాణాలు అర్పించారు. వారి జన్మధన్యం. వారి పుట్టుకకు అర్థం పరమార్థం కలిగించుకున్నారు. వారు అనుక్షణం అనాదిగా ఎన్నో ఏళ్లుగా భారతదేశానికి చుట్టూ ఎందరో శత్రువులు, ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, ఒకవైపు బంగ్లాదేశ్, మరొకవైపు మరికొన్ని శత్రు దేశాలు ఇలా అనుక్షణం భారతదేశాన్ని ఆక్రమించాలని, భారత పౌరులను వీరులను చంపాలని గుండ్రనక్కల్లాగా కాచుకొని ఉంటారు. సందు దొరికితే చాలు ఆక్రమణలు, కవ్వింపులు మొదలు పెడతారు. వారందరినీ మన భారతదేశ జవాన్లు, వీర సైనికులు కుక్కల్ని కొట్టినట్లు కొట్టి చంపే ధైర్యం, తెగింపు, వీరత్వం, శూరత్వం, అన్ని విధాలుగా బలగాలు, ఆయుధాలు, యుద్ధ విమానాలు ఇలా ఒక దేశానికి శత్రువులతో పోరాడడానికి, వారిని జయించడానికి, వారి కుట్రలను భగ్నం చేయడానికి మన భారత వీరులు అనుక్షణం సన్నద్ధంగా ఉంటారు. ఏ మాత్రం పిచ్చి వేషాలు వేసినా వారి పని ఇంతే. చావే గతి. ఆ చావు అలా ఇలా ఉండదు. శత్రువులు గడగడలాడాల్సిందే, వణికిపోవాల్సిందే. మన జోలికి వస్తే తరిమి కొడతాం అని వారికి తెలుసు. అందుకే భారతదేశం వంక చూడాలన్నా శత్రువులు వణికిపోవాల్సిందే. మన సైన్యం చాలా గట్టిది. ఏ దేశానికి కూడా ఇంత బలమైన, పటిష్టమైన, ధీటైన సైన్యం లేదు. ఆయుధ సామాగ్రి, యుద్ధ సామాగ్రి కూడా అంతా ఎక్కువే. మన సైనికులు ఎంత కష్టమైన వెనుకాడరు. దేశం కోసం ఈ దేహం, దేశం కోసం ఈ ఊపిరి, దేశం కోసమే మా ప్రాణం అంటూ అనుక్షణం కంట్లో ఒత్తులు వేసుకుని పహారా కాస్తూ ఉంటారు. హిమాలయ పర్వతాలంటే పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. అవి పూర్తిగా మంచు కొండలు. అక్కడ కొంతసేపు ఉండాలంటేనే ఎవరికైనా హడలు. చలికి బిగుసుకుపోతూ ఉంటారు. గడ్డకట్టే చలి, మంచు. కొంచెం తేడా వస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. వాతావరణం అత్యంత దుర్భరంగా ఉంటుంది. జనసంచారం ఉండదు. ఏదైనా సమస్య వస్తే పలకరించేవారు ఉండడు. ఏదైనా అనారోగ్యం వస్తే అతనికి వైద్యం చేయడం కూడా చాలా కష్టం. అక్కడ నుంచి జారి పడితే మనసులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోవాల్సిందే, కానీ ఎవ్వరూ కాపాడరు. అంటే కాపాడడం చాలా కష్టమని అర్థం. ఎవరికి వారు చాలా జాగ్రత్తగా మనుగడ సాగించాలి, లేకపోతే ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఇంతటి దారుణమైన వాతావరణంలో మన వీర సైనికులు శత్రువులు చొరపడకుండా ప్రాణాలను పణంగా పెట్టి మాతృదేశం కోసం అహర్నిశలు కాపలా కాస్తుంటారు. వారికి సలాం చేద్దాం. అలాగే మరొక వైపు పూర్తిగా కొండలు, గుట్టలు తప్ప ఇంకా ఏమీ ఉండవు. అక్కడ జనసంచారం ఉండదు. కనీసం మొక్క కూడా మొలవదు. మూగజీవాల సంచారం కూడా ఉండదు. అంతటి దుర్భర ప్రదేశంలో మన వీరులు, జవాన్లు అనునిత్యం తుపాకులు పట్టుకొని రెప్పవేయకుండా మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు. అక్కడ ఎటువంటి అపాయం జరిగినా ప్రాణాలకు గ్యారంటీ లేదు. అయినా సరే లెక్క చేయక పహారా కాస్తుంటారు. ఇక్కడ వారి ఇళ్ల దగ్గర ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వారి బిడ్డలకు ఏమవుతుందో అని ఊపిరి బిగపట్టుకొని ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడిపోతూ ఉంటారు. అయినా ఎంతో గర్వంగా చెప్పుకుంటారు తమ బిడ్డ సైన్యంలో పనిచేస్తున్నాడని, వీర సైనికుడిగా ఉన్నాడని గొప్పగా చెప్పుకుంటారు. అంతకంటే ఎవరికైనా కావాల్సింది ఏముంది చెప్పండి? వారి జీవితాలు ధన్యం, భారతమాతకు అంకితం. వారు ధన్యజీవులు, వీరులు. మరోవైపు పూర్తిగా బురదతో నిండిపడే ప్రదేశం. అక్కడ ఒక నిమిషం కూడా నిలబడలేం. ఆ బురదలో కాలు వేస్తే పైకి రావడమే చాలా కష్టం. అటువంటి దుర్భర ప్రదేశాలలో కిలోమీటర్ల కొద్ది బురదలో నిండి ఉంటుంది. ఆ ప్రాంతం అంతా సామాన్యులు అక్కడ కొద్దిసేపు కూడా నిలబడలేరు. ఆ ప్రాంతంలో అటువంటి ఆ ప్రదేశాలలో మన వీర జవాన్లు తుపాకులు పట్టుకొని పహారా కాస్తూ శత్రువుల నుంచి మనల్ని మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పండి? ఎంత ఇచ్చినా వారి రుణం తీర్చలేం. మన దేశానికి ఒక సరిహద్దులో ఎడారి ప్రాంతం, కిలోమీటర్ల కొద్దీ ఎడారి, అంతా ఇసుక, విపరీతమైన వేడి వాతావరణం. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ప్రాణాలకు సామాన్యులకైతే గ్యారంటీ ఉండదు. కానీ ఎంతో కఠోర శిక్షణ పొందిన మన వీర జవాన్లు భారత మాతాకి జై, వందే మాతరం అంటూ అనుక్షణం స్మరిస్తూ మా జీవితం మా దేశానికి అంకితం అనుకుంటూ పహారా కాస్తుంటారు. ఇది నిజం, నిత్య సత్యం. వారిని చూస్తే, వారి ధైర్యం చూస్తే మన ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇంత త్యాగమా అనిపిస్తుంది. వారందరూ కారణజన్ములు అనిపిస్తుంది. దేవుడే వారికి ఆ శక్తిని, ధైర్యాన్ని ఇస్తున్నాడా అనిపిస్తుంది. అంతటి గొప్ప త్యాగం అది. వారందరికీ సలాం చేద్దాం, దండం పెడదాం అందరం. ఒక ప్రాంతం అంతా పూర్తిగా అడవి. ఆ అడవిలో ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఎప్పుడు దాడి చేస్తారో, ఎప్పుడు చంపుతారో ఎవరికీ తెలియదు. పెద్ద చెట్లు, వాటి వెనక నుంచి దొంగ దెబ్బలు తీస్తూ ఉంటారు. చూడడానికి ఎవరూ లేరు అనిపిస్తుంది. ఒళ్ళంతా ఆకులు, కొమ్మలు చుట్టుకొని శత్రువు పక్కనే ఉన్నా కూడా గమనించలేనంతదిగా ఉంటుంది. ఆ పరిస్థితి అనుక్షణం అప్రమత్తంగా ఉండకపోతే శత్రువు చేతిలో ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. చిన్న అలికిడి అయితేనే ఏదో అయిపోయిందని కంగారు పడిపోతూ ఉంటాం. అటువంటిది శత్రుదేశాల మధ్యలో క్లిష్టమైన పరిస్థితుల్లో శత్రువును దాడి చేయకుండా చూసుకోవడం చాలా కష్టం. ఆ అటవీ ప్రాంతంలో శత్రువుని గుర్తించడం చాలా కష్టం. ముఖానికి నల్ల రంగు వేసుకొని, ఆకులు చుట్టుకొని, కొమ్మలు చుట్టుకొని, ఎవరికి అనుమానం రాకుండా శత్రువు కంటపడకుండా దొంగతనంగా దాక్కుని దొంగ దెబ్బతీస్తూ ఉంటారు.
ఆలోచించండి, వారి ప్రాణాలకు గ్యారంటీ ఉందా అంటే లేదు అని చెప్పాలి. ఇది వారి జీవితం. భూమిలో బంకులు ఏర్పాటు చేసుకొని లోపలే ఉంటూ గంటల కొద్దీ రోజుల కొద్దీ శత్రువుపై దాడి కోసం నిరీక్షిస్తూ ఉంటారు జవాన్లు. యుద్ధంలో ఇదొక ప్రక్రియ. శత్రువుని చంపడానికి, వారి స్థావరాల మీద దాడి చేయడానికి ఇదొక మార్గం, ఇదొక నైపుణ్యం. శత్రువు మన మీద దాడి చేసే లోపు మనం పులిలాగా వారి మీద దాడి చేసి గుళ్ళవర్షం కురిపించి మట్టు పెట్టాలి. అదే వీరుని లక్షణం. అంతేకాని ఆలోచించే వ్యవధి కూడా ఉండదు. ఆలోచించే లోపు శత్రువుకి అవకాశం ఇచ్చినట్లే మనం బలైపోతాం. అందువల్ల దినదినగండం వారి జీవితం. అయినా ఏమీ భయపడరు, వెనక్కి దగ్గర, ఓటమిని అంగీకరించరు. పొరపాటున శత్రువుకి చిక్కిన వీరుడుగానే ఉంటాడు తప్ప ఏమాత్రం పిరికితనం చూపడు. వీరుడుగానే వారి చేతిలో మరణిస్తాడు తప్ప మన దేశ రహస్యాలు, స్థావరాలు, అణురహస్యాలు, ఇంకా ఇతర రహస్యాలు ఏమీ చెప్పడు. అతని చేత చెప్పించడం అసాధ్యం. శత్రువులు చిత్రహింసలు పెట్టినా నోరు విప్పడు మన వీరుడు. తరచి చూస్తే వారి జీవితం కత్తి మీద సాము లాంటిది. పైకి కనిపించినంతగా ఉండదు. దినదినగండంగా గడవారి జీవితం. వీటన్నిటికీ సిద్ధపడే వారు సైన్యంలో చేరతారు. వారందరికీ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. వారిని ప్రాణంగా చూసుకుంటుంది. ఎందుకంటే వారే మన దేశానికి ప్రాణం కనుక. ఇక కథలోకి వస్తే, ఇక్కడ శిక్షణా శిబిరంలో వారి సాధన ముమ్మరంగా సాగుతోంది. కఠిన పరీక్షలు ఎదుర్కొంటున్నారు. దేనికి వెనక్కి తగ్గడం లేదు. అన్ని రకాల శిక్షణలో తీసుకుంటున్నారు. ఎప్పుడు ఏమి అవసరమవుతుందో తెలియదు కదా. నిప్పుతో చెలగాటం, నీటిలో చెలగాటం, తుపాకులతో చెలగాటం వారి జీవితం. యుద్ధ విమానాలు నడపటం నేర్పుతారు. అక్కడ నుంచి శత్రువుల మీదకి దాడి చేయటం ఎలాగో నేర్పుతారు. ర్యాకెట్ల మీద నుంచి క్షిపణులు ఎలా వదలాలో నేర్పుతారు. ఇదంతా గాల్లో యుద్ధం. శత్రు స్థావరాలను టార్గెట్ చేస్తూ యుద్ధ విమానం నడుపుతూ వారి మీద గెలవాలి. లేకపోతే వారి చేతిలో చావే గతి. అంత దారుణంగా ఉంటుంది ఆ యుద్ధం. ఇక నీటిలోంచి యుద్ధం ఎలా చేయాలో నేర్పుతారు. మన ఓడలు శత్రు స్థావరాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. దాని మీద నుంచి రాకెట్ల ప్రయోగం ఎలా చేయాలో నేర్పుతారు. క్షిపణులు శత్రు స్థావరాల మీద ఎలా వదలాలో నేర్పుతారు. సరిగ్గా వారి టార్గెట్కి రీచ్ అవ్వాలి. ఒక్క దెబ్బకి శత్రు స్థావరాలు నాశనం అవ్వాలి. అదే వారి ధ్యేయం, అదే వారి గురి. ఇదిలా ఉండగా ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. వారిని రక్షించడానికి గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు శిక్షణ పొందుతున్న జవాన్లను ఆ రెస్క్యూ ఆపరేషన్కి నియమించారు. అక్కడ దాదాపు 200 మంది శిక్షణ పొందుతున్నారు. వారందరినీ ఆపరేషన్కి పంపమన్నారు. వీరికి ఇది ఒక అవకాశం. ఈ విధంగా శిక్షణ పొందినట్లు ఉంటుంది. ఇది ఒక కొత్త అనుభవం అవుతుంది అని భావించారు మేజర్ విక్రమ్. అంతే, హుటాహుటిని అందరినీ సిద్ధం చేశారు. దానికి కావాల్సిన వస్తువులు, టూల్స్, లైఫ్ జాకెట్లు, బెలూన్స్, బోట్లు అన్నీ సిద్ధం చేసుకొని వెంటనే అందరూ బయలుదేరారు. అందరినీ 4 టీములుగా విడగొట్టారు. ఒక టీముకి నాయకుడు విజయ్, ధైర్యశాలి, పట్టుదల గల మనిషి. ఏదైనా సాధించగల తెగింపు, వీరత్వం ఉన్నాయి అతనిలో. అతని సారథ్యంలో ఒక టీం ఒకవైపు వెళ్ళింది. అక్కడ ఊర్లు మునిగిపోతున్నాయి. కరెంటు లేదు, నీళ్లు లేవు, తిండి లేదు. వాడు అతి దీనంగా అలమటిస్తున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు వచ్చి వారిని కాపాడతారా అని. ఇంతలో ఈ రెస్క్యూ టీం వచ్చింది. ప్లాన్ ప్రకారం వెడుతూ ముందు ప్రాణాలను కాపాడాలి, తర్వాత తిండి గురించి ఆలోచిద్దామని భావించి విజయ్ నేతృత్వంలో టీం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు. ఆ ఆపరేషన్ చాలా క్లిష్టంగా ఉంది. అటు ఇటు అయితే వారి ప్రాణాలే పోయేంతగా ఉంది ఆ పరిస్థితి. వరదలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. రాత్రికి రాత్రే ఊర్లు కొట్టుకుపోయాయి. ఎంతమంది చనిపోయారో తెలియని పరిస్థితి. ఈ క్లిష్ట పరిస్థితిలో తోడు విపరీతమైనటువంటి వాన, విపరీతమైన ఈదురు గాలి, రక్షించడానికి కూడా వాతావరణం సహకరించడం లేదు. అయినా తప్పదు. వారి ప్రాణాలను కాపాడాలి, అదే వారి లక్ష్యం. పాపం చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారు తిండి కోసం అలమటిస్తున్నారు. ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అది చూసి సైనికుల మనసు కరిగిపోయింది. ఆపరేషన్ వేగవంతం చేశారు. ప్రాణాలను కాపాడుతున్నారు. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఒకచోట మాత్రం ఆ ప్రాంతం చాలా పల్లంలో ఉంది. చుట్టూ కొండలు. వరదల కారణంగా ఇళ్ళు కొట్టుకుపోయాయి. చాలామంది జనాలు అక్కడ లోయలో ఉంటే దాంట్లో పడిపోయారు. రోధిస్తున్నారు, ప్రాణాలను కాపాడమని అరుస్తున్నారు. కానీ వారిని కాపాడడం చాలా కష్టం. ఎందుకంటే వారు చాలా లోతులో ఉన్నారు. వాతావరణం కూడా సహకరించడం లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు అందరూ. అయినా వారిని కాపాడాలని భావించి విజయ్ ముందుకొచ్చాడు. మరికొంతమంది సాయంతో 2 కొండల మధ్య పెద్ద తాడు కట్టి ఆ తాడు సాయంతో మధ్యలోకి వెళ్ళి ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని కిందకి దిగుతూ ఒక్కొక్కరిని పైకి లాగుతున్నారు. అయినా ఆ ఆపరేషన్ కుదరడం లేదు. ప్రయత్నిస్తున్నారు, విఫలమవుతున్నారు. వేరే మార్గంలో ఆలోచించారు, అది విఫలమైంది. ఇంకా లాభం లేదని ప్రాణాలకు తెగించి చెట్లకి తాళ్ళు కట్టి కిందకి దిగుతూ
కింద నీటిలో ఉన్న వారిని వారి భుజాల మీద ఎక్కించుకొని మరలా తాడు సాయంతో పైకి వచ్చి వారిని పైన దింపడం, మరలా తాడుతో కిందకి దిగడం, ఒకరిని భుజం మీద ఎక్కించుకోవడం, పైకి వచ్చి దింపడం, ఇలా ఒక్కొక్కరిని తీసుకురావడం చాలా కష్టమైపోయింది. చాలా సమయం పట్టింది. సైనికులు అలసిపోతున్నారు. కానీ రెస్క్యూ చేయకపోతే వారి ధైర్యం దెబ్బతింటుంది, వారి ధ్యేయం దెబ్బతింటుంది, వారి లక్ష్యం దెబ్బతింటుంది. పాపం అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని భావించి తప్పనిసరి పరిస్థితులలో అందరినీ పైకి తీసుకొస్తున్నారు. మొత్తానికి కొన్ని గంటల్లో వారందరినీ బయటకు తీసుకొచ్చారు. దీని విజయ్ అద్భుతంగా తెలివిగా ప్లాన్ చేశాడు. మరికొందరు నీటిలో కొట్టుకుపోతున్నారు. వారిని కాపాడలేకపోతే పైనుంచి లోయలో పడిపోతారు. ఇంకా రక్షించడం ఎవరి వల్ల కాదు. లైఫ్ జాకెట్లు వేసుకొని ఈదుతూ గాలి మొహానికి కొడుతున్నా సరే లెక్క చేయక వారిని వేరే మార్గం ద్వారా బయటకు తెస్తున్నారు. కొందరు సైనికులు ఎయిర్ బెలూన్ బోట్స్ ద్వారా మరికొందరిని కాపాడుతున్నారు. కొట్టుకుపోయిన వారిని బోట్స్లోకి ఎక్కించి బయట దింపుతున్నారు. ప్రాణాలు కాపాడడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ అనుసరిస్తూ ఉన్నారు సైనికులు. ఈ విధంగా వందల మంది ప్రాణాలు కాపాడారు మన సైనికులు. ఈ వార్త సంచలనమైపోయింది. అభినందనల వెల్లువ ప్రారంభమైంది. పేపర్లు, టీవీలు మారుమోగిపోయాయి. ఎక్కడ చూసినా ఇదే వార్త దావానలాగా వ్యాపించింది. అందరూ సైనికులు చేసిన ఆపరేషన్ను చూసి ఆశ్చర్యపోయారు. శిక్షణలో నేర్పని వాటిని కూడా తెలివిగా అప్పటికప్పుడు అమలుపరిచి వందల మంది ప్రాణాలు కాపాడారు. వారి పాలిట దేవుళ్ళు అయ్యారు. సాక్షాత్ ప్రధానమంత్రి స్వయంగా అభినందించారు. వారి ధైర్య సాహసానికి మెచ్చుకున్నారు. బహుమతులు ప్రకటించారు. ఇటువంటి వీరులు మన దేశానికి ఎంతో అవసరం. మీరు చేసిన రెస్క్యూ ఆపరేషన్ సామాన్యమైనది కాదు. చాలా అనుభవం ఉంటే కానీ చేయలేని రిస్క్ ఆపరేషన్. కానీ ఎంతో అనుభవం ఉన్నవారిలాగా బాగా త్వరగా స్పందించి వారిని కాపాడారు అంటూ ప్రధానమంత్రి ఫోన్ ద్వారా విజయ్తో మాట్లాడారు. వెల్ డన్ మై బాయ్ అంటూ బాగా అభినందించారు. యూ డిడ్ గ్రేట్ జాబ్ అని కూడా పొగిడారు. వీలు చూసుకుని నేను స్వయంగా మీ సైనిక శిక్షణ శిబిరానికి వస్తాను అని మాటిచ్చారు ప్రధాని. అంతే, ఇక విజయ్ పేరు ఊరు మాట మారుమోగిపోయింది. అన్ని హెడ్లైన్స్లో అతని పేరే, అన్ని టీవీల్లో అతని గురించే డిస్కషన్. అతని కన్న తల్లిదండ్రులు ఎంత ధన్యులో అని మరికొందరు పొగిడారు. అతనికి శిక్షణ ఇచ్చిన మేజర్ని కూడా కొంతమంది పొగిడారు. విజయ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు. ఆ సంఘటనతో అందరూ తిరిగి వచ్చారు. శిక్షణా శిబిరంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు వచ్చి సైనికులందరినీ అభినందిస్తున్నారు. పుష్పగుచ్చాలు ఇచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మీరు చేసిన ఈ ఆపరేషన్ వండర్ఫుల్ అంటూ మరికొందరు అభినందిస్తున్నారు. కొందరు బహుమతులు ఇస్తున్నారు. మరికొందరు డబ్బులు కూడా ఇవ్వబోతే సైనికులు సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఎవరి నోట విన్నా విజయ్ గురించే ప్రస్తావన. అతని ధైర్య సాహసాలు అందరూ పొగుడుతున్నారు. అయినా కొంచెం కూడా విజయ్లో గర్వం కానీ అహంకారం కానీ లేవు. చిరునవ్వుతో అందరి అభినందనని స్వీకరిస్తున్నాడు. అందరికీ నమస్కారం చేస్తున్నాడు. కొందరైతే ఏ ఊరు, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగి తెలుసుకుని, మీ తండ్రి బాగా తెలుసు, ఆయన కూడా గొప్ప ధైర్యవంతుడు, త్యాగశీలి, ప్రజల కోసం పుట్టాడు, వారి కోసమే సర్వస్వం త్యాగం చేశాడు అని అటు చైతన్య బాబుని కూడా పొగుడుతున్నారు కొందరు ఫోన్లో అభినందనలు తెలుపుతున్నారు. ఇలా రోజంతా అభినందన వెలువతో, అభిమానుల రాకతో నిండిపోయింది ఆ ప్రాంతమంతా. సైనిక బృందం అంతా వార్తల్లో నిలిచిపోయారు. వీళ్ళే నిజమైన హీరోలు అంటూ ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారు. ఎక్కడ చూసినా వీరి గురించే, వీరి ధైర్య సాహసాల గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ. ఈ అభినందనలు, ప్రశంసలు, పొగడ్తలు వారి తలకెక్కించుకోలేదు విజయ్. మిగిలిన సైనికులు దీన్ని ఒక మంచి పాఠం నేర్చుకున్నామనుకున్నారు. ఎవరికైనా ఏమైనా సహాయం చేస్తే ఇంత బాగా స్పందిస్తారని భావించి మరింత గొప్ప మనసును అలవరుచుకున్నారు. అందరూ మరింత కఠినంగా శిక్షణ తీసుకున్నారు. ఎటువంటి అభినందనలను చూసి గర్వించలేదు. శిక్షణ నడుస్తోంది. దాదాపు 3 వంతుల శిక్షణ పూర్తయింది. ఇంకా కొన్ని రోజులే మిగిలింది. అప్పుడు అనుకోని సంఘటన ఒకటి జరిగింది. పంజాబ్ నుంచి వచ్చిన ఒక సైనికుని భార్యకి చాలా ప్రమాదకరమైన వ్యాధి వచ్చింది. దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. చాలా సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది. అంతే, ఆ సైనికుడు చాలా గాబరాపడిపోయాడు, వణికిపోయాడు, పెద్దగా ఏడ్చాడు. అతనిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కానీ బాధ ఉంటుంది కదా. వారిద్దరూ ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు, చాలా చిన్నవాడు, ఊహ కూడా తెలియదు. వారి తల్లిదండ్రులు వృద్ధులు. అందరి ప్రాణాలు ఇతనిపైనే పెట్టుకున్నారు. కొడుకు ప్రయోజకుడయ్యాడని సంతోషించారు. సైన్యంలో చేరి దేశ సేవ చేస్తున్నాడని ఆనందించారు. ఇంతలో కోడలికి ప్రమాదకరమైన పరిస్థితి రావడంతో అందరూ ఒక్కసారిగా కుంగిపోయారు. అక్కడ సైన్యంలో శిక్షణలో ఉన్న పంజాబ్ సైనికుడు కొన్ని రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకుని సగర్వంగా తిరిగి వస్తాడని అందరూ భావించారు. అతని భార్య ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. పరిస్థితి సీరియస్గానే ఉంది. డాక్టర్లు శాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి భార్యను చూడడానికి అవకాశం లేదు. అందుకు రూల్స్ ఒప్పుకోవు. ఒక్కసారి శిక్షణా శిబిరానికి వస్తే అది పూర్తి అయితే కానీ తిరిగి వెళ్ళడానికి లేదు. అది రూల్. దానిని మీరడానికి ఎవరికీ అధికారం లేదు. ఆఖరికి మేజర్ కూడా లేదు. అందువల్ల ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు
అతడు ఒకవేళ రూల్స్ అధిగమించి వెళితే ఇన్ని రోజులు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. అతను సైన్యంలోకి వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవు, జీవితం అంతా వృధా అయిపోతుంది, కెరీర్ పాడైపోతుందని అందరి ధ్యేయం ఇతను సైనికుడిగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. అతని భార్య కోరిక కూడా అది నెరవేరలేదు. అందువల్ల ఎవరూ ఏమి చేయలేక ఉండిపోయారు. అందరూ ఓదార్చారు అతన్ని. కాలం గడుస్తోంది. అతి కష్టం మీద అతని భార్య కోలుకుంది. ప్రాణాపాయం తప్పింది. ఒకరోజు ఉదయం ఫోన్ వచ్చింది. అందరూ సంతోషించారు, ఊపిరి పీల్చుకున్నారు, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కొన్ని రోజుల శిక్షణ ముగియబోతోంది. శిక్షణలో భాగంగా ఆఖరి టార్గెట్స్ ట్యాంకర్లు నడపడం, యుద్ధ విమానాలు నడపడం నేర్పుతున్నారు. అది ఆఖరి శిక్షణ. దీంతో శిక్షణ పూర్తయిపోతుంది. యుద్ధ ట్యాంకర్లు నడుపుతూ యుద్ధం చేయడం ఎంతో ధైర్య సాహసాలతో కూడిన శిక్షణ. ఇది అందరికీ నేర్పరు. నేర్పు కలిగిన వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళకి మాత్రమే నేర్పుతారు. దీనికి చాలా గుండె ధైర్యం కావాలి. శత్రువుల్ని ఊపిరి సలపకుండా అతను యుద్ధం మొదలుపెట్టే లోపు వాటికి ఊపిరి లేకుండా చేయాలి. ఇదే యుద్ధంలో సైనికుడు ఉండాల్సిన మొదటి లక్షణం. అలాంటి లక్షణాలు వీరి శిబిరంలో మొత్తం 50 మంది ఉన్నారు. వారందరికీ ఈ శిక్షణ ఇచ్చారు. అందరిలో కూడా 10 మంది బాగా నైపుణ్యాన్ని చూపారు. వారిని తీసుకొని కఠిన శిక్షణ ఇచ్చారు. అందులో వారు విజయం సాధించారు. వారందరిలో కూడా విజయం ముందున్నాడు. ఏదైనా టార్గెట్లు ఇస్తే చాలా తొందరగా దానిని ఛేదించడం మొదటి నుంచి విజయ్కి అలవాటు. అందుకే ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు. పులి కడుపున పురే పుడుతుందన్న నానుడి నిజం చేస్తున్నాడు విజయ్. పేరుకు తగినట్లుగా ప్రతి దానిలో విజయం సాధించేంత వరకు విశ్రమించడం అలవాటు లేదు విజయ్కి. ఇది గొప్ప లక్షణం. ఇక ఆఖరి శిక్షణ యుద్ధ విమానాలతో శత్రువుల శిబిరాల మీద దాడి చేయటం. అది కూడా అత్యంత కఠినమైన శిక్షణే. అందరినీ ఆ రోజు ఉదయమే విమానాల స్థావరానికి తీసుకువెళ్లారు. కొంతమందిని ఎంపిక చేసుకుని శిక్షణ మొదలుపెట్టారు. కొంత దూరం బాగానే వెళ్ళిన యుద్ధ విమానం అనుకోకుండా అదుపు తప్పింది. కంట్రోల్లో అవ్వటం లేదు. ఎంత ప్రయత్నించినా అదుపులోకి రావడం లేదు. అందరూ కంగారు పడ్డారు. చాలా కాలంగా వాడకపోవడం వల్ల కొంచెం సాంకేతిక లోపంతో ఇబ్బంది పెట్టింది. అతి కష్టం మీద దానిని ల్యాండింగ్ చేశారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఆ యుద్ధ విమానం ఇబ్బంది పెట్టింది. అయినా పట్టు వదలలేదు. వీలైనంత త్వరగా దాని సాంకేతిక లోపం సరిచేశారు. ఇప్పుడంతా సిద్ధం. అందరూ అలర్ట్ అయ్యారు. సుమారు 10 మంది ఎక్కారు విమానాన్ని. 2 నడుపుతున్నారు. మిగిలిన వారు మిషన్ గన్స్తో, బాంబులతో, మిసైల్స్తో సిద్ధంగా ఉన్నారు. విజిల్ వేయగానే స్టార్ట్ చేయాలి. వాళ్ళు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. వాటి మీద బాంబ్స్ వేస్తూ, మిషన్ గన్తో కాలుస్తూ, కొందరు మిసైల్స్ వెళ్తూ ఇది టార్గెట్ అనుకున్న విధంగా జరుగుతోంది. కానీ పొరపాటున వారి శిబిరం మీదే వదిలారు. అంతా పేలిపోయింది. కొందరికి గాయాలయ్యాయి. అందరూ కంగారు పడ్డారు. కొందరిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయినా ఆపరేషన్ ఆపలేదు. మిగిలిన వారు కూడా యుద్ధ విమానంలో శిక్షణ పొందారు. ఆ రోజు ముగిసింది. ప్రక్క రోజు కూడా ఇదే శిక్షణ కొనసాగింది. ముందు రోజు కన్నా కొంత పర్వాలేదనిపించారు. 3వ రోజు కూడా శిక్షణ కొనసాగింది. మిగిలిన వాళ్ళందరూ శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో వారి శిక్షణ మొత్తం పూర్తయింది. అది ఆఖరి రోజు. అందరూ వీడ్కోలు ఫంక్షన్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇన్ని రోజులు వారు చేసిన రిస్కులు, ఆపరేషన్లు, కష్టాలు అన్నీ మర్చిపోయారు. ఆ రోజు బాగా సంతోషంగా ఆడి పాడారు. శిక్షణ విజయవంతంగా ముగిసినందుకు అందరూ ఆనందించారు. వాళ్ళ ఊళ్ళకి వెడుతున్నందుకు అందరి ముఖాల్లో ఆనందం. కానీ ఇన్ని నెలలు శిక్షణ పేరుతో ఒకే చోట ఉన్న సైనికులు అందరూ కలిసిమెలిసి ఉండి, తిని తాగి సంతోషంగా గడిపి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేదోడు బాదోడుగా ఉండి ఒక్కసారిగా వెళ్ళిపోతుంటే అందరి ముఖంలో విచారం. ఒకరినొకరు కౌగులించుకొని కళ్ళ వెంట ధారలుగా నీళ్లు కారిపోతున్నాయి. ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు, వీడ్కోలు పలుకుతున్నారు, అభినందనలు తెలుపుకుంటున్నారు. అందరూ వెళ్ళిపోయే సమయం రానే వచ్చింది. ఆ రోజు ఉదయం మామూలుగా అందరూ 4:30కి ఉదయం నిద్రలేచి రెడీ అయ్యారు. వామప్ చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా మారిపోయారు. మేజర్ విక్రమ్కి సెల్యూట్ చేశారు. విజయానందంలో గాల్లోకి రెండు రౌండ్ కాల్పులు జరిపాడు. మేజర్ విక్రమ్కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పేరున ఎంతో గర్వంగా ఉంది. ఎన్నో బ్యాచ్లు చూశాను. ఎంతోమందికి ఇంతకంటే కఠిన శిక్షణ ఇచ్చాను. కానీ ఎందుకో ఈసారి మనసులో ఏదో తెలియని వెలితి, ఏదో బాధ, ఎన్నో జన్మల బంధం మన మధ్యలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఎంతో ఉద్వేగంతో మాట్లాడాడు మేజర్ విక్రమ్. అందరూ ఉద్వేగభరితమయ్యారు. మనస్ఫూర్తిగా అందరూ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. మాకు ఎంతో చక్కగా, ఎంతో క్రమశిక్షణతో తయారు చేసినందుకు మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం సార్ అని ముక్తకంఠంతో పలికారు. ఎవరికి వారు విడివిడిగా మాట్లాడారు. మేజర్కి ఉన్న నిబద్ధతకి, క్రమశిక్షణను మెచ్చుకున్నారు. వారి శిక్షణ అత్యంత ఉన్నతమైనది. మీకు సదా రుణపడి ఉంటాం సార్ అంటూ ఎవరికి వారి అనుభవాలు, మనసుకు హత్తుకునే సంఘటనలు, ఏదైనా తెలియక తప్పు చేస్తే దానిని ఎంతో నేర్పుతో సరిదిద్దే విధానం చాలా హుందాగా ఉంటాయి అంటూ ఎంతో గొప్పగా మేజర్ని ఘనంగా సత్కరించారు. ఒకరినొకరు అభినందించుకొని ఎవరికి వారి అనుభవాలు చెబుతున్నారు. అవి వింటూ మేజర్ విక్రమ్ ఉద్విగ్న భరితుడయ్యాడు. ఎప్పుడూ ఎంతో ధైర్యంగా, గంభీరంగా ఉండే విక్రమ్ సార్ ఈరోజు ఏమిటి ఇలా డీలా పడిపోతున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు దగ్గరికి వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
ఇట్స్ ఓకే అంటూ మరలా యథాస్థితికి వచ్చాడు మేజర్. విజయ్ ప్రత్యేకంగా తన శిక్షణ గురించి, మేజర్ తనకిచ్చిన ధైర్యం గురించి, రహస్యాల గురించి, శత్రువులను ఎలా మట్టుబెట్టాలో మెళకువలను గురించి, అత్యంత కీలకమైన విషయాల గురించి, ఇలా ఎన్నో విషయాలు నా మీద నమ్మకంతో మేజర్ నాకు తెలియజేశారు. వారి వల్ల నేను ఎన్నో నేర్చుకున్నాను, ఎంతో ధైర్యవంతుడిగా మారాను. జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా పిరికితనం లేకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలో సార్ తెలియజేశారు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? అందరినీ కన్నబిడ్డలుగా ఆయన చూసిన విధానం ఇది చాలా గ్రేట్. మీరు నిజంగా రియల్ హీరో సార్ అంటూ మేజర్ని పొగిడేశాడు. విజయ్ తనదైన ధోరణిలో దానికి అందరూ చప్పట్లతో మారుమోగించారు. నిల్చొని దాదాపు 3 నిమిషాలు ఆపకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అందరూ వాతావరణం వేడెక్కిపోయింది. అందరూ తమ తమ రూముల్లోకి వెళ్ళి వారి సామాన్లను సర్దుకున్నారు. ఇళ్లకు వెడుతున్నారనే మాటే కానీ ఎవరి మనసులోనూ ఆనందం లేదు, ఉత్సాహం లేదు. ఏదో వెలితి, ఏదో అశాంతి, ఏదో కొరత. అయినా తప్పదు, విడిచి వెళ్లాల్సిందే. ఆఖరిగా వీడ్కోలు చెప్పుకున్నారు, బయలుదేరి వెళ్ళిపోయారు. ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళు వస్తున్నారన్న వార్త తెలియగానే ఊరంతా పెద్ద ఊరేగింపులతో, భాజా భజంత్రీలతో, టపాకాయలతో అంతా పెద్ద సంబరం చేశారు. చిన్న పెద్ద డ్యాన్సులతో ఊగిపోయారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన త్యాగమూర్తులను ఘనంగా సత్కరించారు, అభినందించారు, ఘనంగా పొగిడారు, ఘనంగా కీర్తించారు. ఒక వీరుడు, మన అన్న అంటూ చిన్నవాళ్ళు, ఒక ధైర్యశాలి, మన ఊరి బిడ్డ అని కొందరు, గొప్ప ధీశాలని మరికొందరు పొగడతలతో ముంచేశారు. వారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు అంటూ వారిని కూడా ఎంతగానో కీర్తించారు. ఊరంతా సందడి వాతావరణం నెలకొంది. కొందరు రాజకీయ నాయకులు కూడా వచ్చారు, అభినందనలు ఏర్పాటు చేశారు. గతంలో వీరు చేసిన సాహసాలను ఎంతగానో కీర్తించారు. మన దేశానికి ఇలాంటి వారు గర్వకారణమని, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు సైనికులుగా మారాలని, ప్రతి బిడ్డ ఒక వీరుడిగా, యోధుడిగా తయారవ్వాలన్నారు. కాలం గడుస్తోంది. ఒకసారి చైతన్య, విజయ్ వారి ఊరిలో వారి కష్ట సుఖాలను తెలుసుకోవాలని అలా ఊరంతా తిరిగి వద్దామని బయలుదేరారు. అప్పుడు వారికి ఊహించని సమస్య ఎదురైంది. అదేమిటంటే, వారి ఊరిలో కొందరు వీరంటే గిట్టని వారు తండ్రి కొడుకుల మీద లేనిపోని అభాండాలు వేశారు. దారిలో ఒక కుటుంబం వారు చాలా కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని వారిని పరామర్శించడానికి వెళ్ళినంతలో వారి ముఖం ముందే తలుపు వేసేసరికి వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏమిటి అని ఆరాధిస్తే వీరంటే గిట్టని వారు ఆ కుటుంబానికి లేనిపోని తప్పుడు విషయాలను చెప్పారు. చైతన్య ఏదైనా పని చేసి పెట్టాలంటే డబ్బులు గుంజుతున్నాడని, లంచం ఇవ్వందే ఏ పని చేయడని, ఉత్త స్వార్థపరుడని, ఇలా అసత్యవచనాలను కుటుంబానికి నూరిపోశారు. అందువల్ల వాళ్ళు అలా వింతగా ప్రవర్తించారు. విజయ్ని, చైతన్యని అపార్థం చేసుకున్నారు. ఊరంతా చెయ్యెత్తి మొక్కే దేవుడు లాంటి చైతన్య బాబు మీద అభాండం వేయటం అంటే మన మీద మనం నింద వేసుకోవడమే. వారు ఇలా ఎందుకు చేశారని ఆరాధిస్తే, గతంలో కొన్ని ప్రభుత్వ పథకాలను తమకు ఇప్పించాలని ఆ కుటుంబం వారు చైతన్యం సహాయం కోరితే ఆ పథకాలు రావడం ఆలస్యమైనందుకు తప్పుగా అర్థం చేసుకుని చైతన్య బాబు కావాలని ఆలస్యంగా వెళ్ళాడని, తమ గురించి సరిగా ప్రయత్నం చేయలేదని అపార్థం చేసుకున్నారు. కాలం గడిచింది. పథకాలు వారికి అందాయి. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి విచారిస్తే చైతన్య తప్పు లేదని, ఆయన దానికోసం చాలా గట్టిగా ప్రయత్నం చేశారని, మా వల్లే కొంత ఆలస్యమైందని ఆఫీసర్ చెప్పడంతో పశ్చాత్తాపపడి ఏడ్చుకుంటూ చైతన్య బాబు కాళ్ళ మీద పడి తప్పు జరిగిపోయిందని వాళ్ళని క్షమించమని ప్రాధేయపడ్డాడు. చాలా పెద్ద మనసున్న మహారాజు చైతన్య వారిని సంతోషంగా పైకి లేపి, నేను ఏమి ఇవన్నీ మనసులో పెట్టుకోను. నాకు మీ గురించి బాగా తెలుసు. మీరు అమాయకులు, ఎవరో తప్పుగా ప్రచారం చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటూ నవ్వుతూ వారిని పంపివేశాడు. ఇది చైతన్య అంటే. సాక్షాత్తు ఓర్పుకి, సహనానికి, మంచితనానికి మారుపేరు చైతన్య బాబు. అంతలో ఒక ఫోన్ వచ్చింది. శత్రు దేశాలతో యుద్ధం జరిగే అవకాశం ఉందని, కాబట్టి తక్షణం బయలుదేరి రావాలని పిలుపు వచ్చింది. మొన్ననే కదా వచ్చాడు, అప్పుడే వెళ్ళాలా? అదీ కాక యుద్ధం అంటున్నారు అని అందరిలో గుండెల్లో గుబులు మొదలైంది. కానీ తప్పదు, వెళ్ళాలి. ఏ ఆశయంతో సైన్యంలో చేరాలనుకుంటున్నారో ఆ రోజు రానే వచ్చింది. శత్రుమూకలు పనిపట్టే రోజు రానే వచ్చింది. ఇదే మంచి తరుణం. మాతృదేశం రుణం తీర్చుకునే రోజు వచ్చేసింది. సంతోషించారు అందరూ. ఊరి వారందరూ ఎగిరి గంతేశారు. మొన్నే కదా వచ్చాడు, అప్పుడే వెడుతున్నాడా అని కొంతమంది బాధపడ్డారు. ఇంకా బెంగ తీరలేదు, అప్పుడేనా అంటూ మాట్లాడారు. కానీ మనసులో ఏదో తెలియని ఉద్వేగం, ఏదో తెలియని ఆవేశం, ఏదో తెలియని ఆశయం. శత్రువుల పనిపట్టు విజయ్, నీకున్న కసి అంతా తీర్చుకో. ఏ ఆశయంతో మీ నాన్న నిన్ను సైన్యంలో చేర్చాడో ఆ కళ నెరవేరే రోజు వచ్చింది. ఇంకా ఏమీ ఆలోచించకు, కథం తొక్కు, శత్రువుల పీచమణుచు, వారి అహంకారాన్ని నేలరాయి. నీకు తిరుగులేదు, నీకు ఎదురు లేదు. నువ్వు పాత విజయవి కాదు, సరికొత్త యుద్ధవీరుడివి. నీలో యువరక్తం పొంగి పొర్లిపోతోంది.
పొంగిపోతోంది. రక్తం ఉరకలేస్తూ ఉంటుంది. మాతృదేశ రుణం తీర్చుకో, ఇదే మంచి తరుణం అంటూ ఊరివారందరూ ముక్తకంఠంతో జయజయలు పలికారు. జయజయధ్వానాలు చేశారు. జిందాబాద్ విజయబాబు, వందే మాతరం, భారత మాతాకి జై, భారత మాతాకి జై, వర్ధిల్లాలి విజయబాబు, నీ ఆశయం నెరవేరాలి, నీ పేరుకు తగ్గట్టుగా విజయ పతాకం ఎగరవేయాలి, మన ఊరి పేరు నిలబెట్టాలి, దేశమంతా మన ఊరి వంక చూడాలి, వందే మాతరం, వందే మాతరం. ఈ విధంగా ఊరువాడ అంతా తరలివచ్చి జయ జయధ్వానాలు చేశారు. విజయ్ని మరింత ఉత్సాహపరిచారు. విజయ్ తండ్రి చైతన్య, తల్లి తులసి, చెల్లెలు మహాలక్ష్మి అందరూ ఉద్విగ్న భరితులయ్యారు. ఆనంద భాష్పాలు కార్చారు. కొడుకు ఇంతటి ప్రయోజకుడయ్యాడని పొంగిపోయారు. ఊరంతా తన బిడ్డను పొగుడుతుంటే పుత్రోత్సాహంతో తండ్రి తడిసి ముద్దైపోయాడు చైతన్య. అప్పుడు పుత్రోత్సాహం కలుగున తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు, మరి ఆ పుత్రుని పలువురు పొగడగా పుత్రోత్సాహం కలుగుతుంది సుమా అన్న సుమతి పద్యాన్ని గుర్తు చేసుకున్నాడు చైతన్య. పెద్ద ఊరేగింపుతో ఊరు దాటే వరకు ఊరంతా వెంట వచ్చారు. పూలవాన కురిపించారు. బాణసంచాతో అంబరాన్ని అంటే విధంగా కాల్చారు. జేజేలు పలికారు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. కొందరు దండలతో ముంచేశారు. విజయబాబుకి ఊపిరి సలపనివ్వలేదు. మా ఊరి పులిబిడ్డ, ఎప్పటికీ నువ్వు పులిబిడ్డవే, ఎప్పుడు వెనక్కి తగ్గద్దు, విజయం మీదే మిత్రమా అంటూ వీడుకోలు పలికారు. అందరూ ఊరి పొలిమేరల దాకా వచ్చారు. చాలు, అందరూ ఆగిపోండి, నేను బయలుదేరుతాను అని అందరికీ నమస్కారం చేసి అభివాదం చేసి విజయ్ సింహం చూపించి బయలుదేరాడు విజయ్. అందరూ తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ఇదండి మూడవ రోజు, మూడవ భాగం ఆశయం సీరియల్ మూడవ భాగం. ఇక్కడతో ఆపుదాం. మరలా నాలుగవ భాగంతో మరలా ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.